ఇక మావోయిస్టులను కంప్లీట్‌గా నిర్మూలిస్తాము అనే ఒక డెడ్‌లైన్ పెట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ డెడ్‌లైన్ వచ్చి 31 మార్చి 2026 అంటే ఇంకా 5 నెలలుంది. ఈ 5 నెలల్లో ఆహ్, మొత్తం మావోయిస్ట్ పార్టీని నిర్మూలించాల్సిన ఆహ్, ఒక ప్లాన్ అయితే వాళ్ళు వేసుకున్నారు. దీని ప్రకారం సరెండర్‌లని బాగా ప్రోత్సహించారు. ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ గాని, తర్వాత ఆసన్న వీళ్ళు పెద్ద ఎత్తున సరెండర్ అయ్యారు. చాలామంది దగ్గర సరెండర్ చేయించారు. ఆ తర్వాత కూడా ఆసన్న ఇంటర్వ్యూలో తన ఫోన్ నెంబర్ ఇచ్చి మాకు కోఆర్డినేషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. చాలామంది ఇంకా రావాలనుకుంటున్నోళ్ళు వాళ్ళు కూడా వచ్చేయండి. ఇదిగో నెంబరు దీనికి కాంటాక్ట్ చేయండి అని ఇచ్చాడు. ఆ తర్వాత వేణుగోపాల్ కూడా మొన్న లాస్ట్ వీకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయన కూడా ఒక వీడియో సందేశం చేశాడు. దీంతో దాదాపు ఇంకొక 100-150 మంది మళ్ళీ సరెండర్ అయిపోయారు. ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో ఖాళీ అయిపోయినాయి మొత్తం మావోయిస్ట్ పార్టీ. సో అయితే ఆ తర్వాత గ్యాప్ ఇచ్చారు వీళ్ళు. ఎందుకంటే సరెండర్ అవుతారేమో మీరు చంపకండి అనేది ఆసన్న కానీ వేణుగోపాల్ కానీ చెప్పారు. దాని తర్వాత ఇక్కడ కూడా చంద్రన్న లాంటి వాళ్ళు వీళ్ళు ఇక్కడ కూడా సరెండర్ అయ్యారు. సో కొంత గ్యాప్ ఇద్దాము అనేది అనుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొంత గ్యాప్ ఇద్దాం రాని ఇంకా వచ్చేవాళ్ళు రాని అనే పద్ధతిలో వెయిట్ చేస్తుంటే ఛత్తీస్గఢ్ మాత్రం అలా లేరు. వాళ్ళు ఏంటంటే మనం గ్యాప్ ఇస్తే వాళ్ళు బలపడతారు, స్ట్రెంగ్తన్ అవుతారు, వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఒక పక్క అటాక్ చేస్తూనే ఉండాలి అన్న పద్ధతిలో వాళ్ళు డిసైడ్ అయినట్టుగా ఉంది. రెండోది వీళ్ళు కూడా ప్రకటనలు ఇచ్చారు. మావోయిస్ట్ పార్టీ కూడా తిరుపతి అండ్ హిడ్మా ఇద్దరు కూడా ప్రకటనలు ఇచ్చారు. అదేంటంటే సరెండర్ అయిన వాళ్ళు ద్రోహులు అని చెప్పారు. చివరికి మొన్న ఇక్కడ చంద్రన్న ఆయన ఆయుధాలతో కూడా సరెండర్ ఇవ్వలేదు. ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఏజ్ వల్ల సరెండర్ అయితే ఆయన కూడా ద్రోహి అంటూ ఒరిస్సా నుంచి గణేష్ పేరుతో మావోయిస్టు ఒరిస్సా పార్టీ స్టేట్ సెక్రటరీ గణేష్ పేరుతో ప్రకటన ఇచ్చారు ద్రోహి అని చెప్పి. అంటే దీన్ని బట్టి ఏంటంటే కొంతమంది ఇంకా సరెండర్ కాదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు సరెండర్ అవునప్పుడు మనం ఎందుకు టైం ఇవ్వాలి, మనం కూడా అటాక్ చేద్దామని చెప్పి ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ అనే ఒక ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలిసింది. దాదాపు కొన్ని ఫోర్సులతో ఒక స్పెషల్ యూనిట్ క్రియేట్ అయిందని చెప్తున్నారు. మొన్న అక్కడ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు మీడియాతో మాట్లాడాడు. ఆయన ఏం చెప్తున్నారంటే మేము అన్ని ఫోర్సులను కలిపి అంటే డిఆర్జీ అంటారు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, తర్వాత బస్తర్ ఫైటర్సు, ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్సు, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, తర్వాత కోబ్రా కంబైన్డ్ బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ అంటారు, కోబ్రా అంటారు. సో ఇవన్నీ కలిపి ఒక స్పెషల్ యూనిట్, అందులో బెస్ట్ పర్సన్స్ని తీసుకొని ఒక స్పెషల్ యూనిట్గా ఫామ్ చేసుకొని చేస్తున్నారు. వీళ్ళ టార్గెట్ వచ్చి ముగ్గురు. ఒకరు గణపతి, ఆయనకు 76 ఏళ్ళు, తిరుపతి 63 ఏళ్ళు, హిడ్మా 45 నుంచి 50 మధ్యలో ఉంటాయి. వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేయాలి. ఎందుకంటే గణపతి నిజానికి ఉద్యమంలో లేడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. కానీ గణపతి లాంటి వాళ్ళని చేయకపోతే సింబాలిక్గా ఉంటుంది. గణపతి అంటే ఒక సింబాలిక్. నేషనల్ లెవెల్లో ఆయన లీడర్ కాబట్టి ఆయన పవర్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఒక సింబాలిక్గా ఉంటాడు కాబట్టి ఆయన్ని సరెండర్ అయినా దెబ్బ కొట్టినా మోరల్గా బాగా స్ట్రైక్ అవుతుంది కాబట్టి ఆయన మీద ఫోకస్ చేస్తారు. అలాగే తిరుపతి ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ కమిటీ బాధ్యతలు ఆయనే చూసుకుంటున్నాడు. ఫార్మల్గా ఎన్నుకోకపోయినా ఆయన ఇన్ఛార్జిగా ఉంటున్నాడు. అట్లాగే హిడ్మా కూడా సెంట్రల్ కమిటీ సెక్రటరీగాను, పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏదైతే ఉందో ఎర్ర సైన్యం అంటారు వాళ్ళు, ఆ పిఎల్జిఏ 1st బెటాలియన్